హెచ్ఎన్ న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ మధ్య అభిప్రాయ సేకరణలు యుద్ధం ప్రారంభమైంది. రెండు పార్టీలు వేర్వేరు అభిప్రాయ సేకరణలను ఉటంకిస్తూ నియోజకవర్గంలో తమ ఆధిపత్యాన్ని ప్రకటించుకుంటున్నాయి. మీడియాలోని కొన్ని రంగాల్లో మరియు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వేర్వేరు అభిప్రాయ సేకరణలు విడుదలవుతున్నాయి. ఇది ఓటర్లను గందరగోళానికి గురిచేసింది. ప్రధాన రాజకీయ పార్టీల కార్యకర్తలు అభిప్రాయ సేకరణను విశ్వసించడానికి సిద్ధంగా లేరు. 2 రోజుల క్రితం 2 వేర్వేరు అభిప్రాయ సేకరణలు విడుదలయ్యాయి. ఒకటి టీఆర్ఎస్కు అనుకూలంగా మరియు మరొకటి కాంగ్రెస్కు అనుకూలంగా. రాజకీయ పార్టీల మద్దతుదారులు విడుదల చేసిన అభిప్రాయ సేకరణలు స్పష్టంగా ఏకపక్షంగా ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియాలో అభిప్రాయ సేకరణల విడుదల ప్రభావం కనిపిస్తోంది. బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ మధ్య ఈ అభిప్రాయ సేకరణల యుద్ధం పోలింగ్ తేదీ వరకు తీవ్రమవుతుంది. బీజేపీ ఇంకా ఎటువంటి అభిప్రాయ సేకరణలను విడుదల చేయలేదు. బీఆర్ఎస్కు అనుగుణంగా విడుదల చేసిన కేకే సర్వే బీఆర్ఎస్ అభ్యర్థి యొక్క ఆధిక్యతను పేర్కొంది. దీనికి ప్రతిస్పందనగా లోక్సభ సర్వే విడుదలైంది. దీనిలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి పొడవైన 40 కిలోమీటర్ల ఎస్ఎల్బీసీ సొరంగం నిర్మాణం ఎంత ఖర్చైనా పూర్తవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సొరంగం నిర్మాణం కారణంగా ప్రాజెక్టు పక్కనే ఉన్న ప్రభావిత ప్రాంతాలకు తగిన పరిహారం చెల్లిస్తామని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టును 4600 కోట్లుగా అంచనా వేయగా ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రభుత్వం 3 లక్షల ఎకరాలు భూమికి సాగునీరు అందిస్తుంది. కృష్ణా నది నుండి 30 టీఎంసీల నీరు లభిస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి తీవ్రంగా విమర్శించారు. రాజకీయ కారణాల వల్ల 10 సంవత్సరాలలో సొరంగం నిర్మాణంపై దృష్టి పెట్టలేదని అన్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ ప్రాజెక్టుకు 1983లో ఆమోదం లభించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 2004లో 1968 కోట్లతో 2 సొరంగాలు నిర్మాణాన్ని ప్రారంభించింది. 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నిర్మాణ పనులు ఆగిపోయాయి. కేసీఆర్, హరీష్ రావు ఉద్దేశపూర్వకంగా ప్రాజెక్టును నిలిపివేశారు. నల్గొండ జిల్లాకు నీటి సరఫరాపై ప్రభావం పడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఈ ప్రాజెక్టును 2000 కోట్లతో పూర్తి చేయగలిగేవారని, కానీ నేడు ప్రాజెక్టు అంచనా 4500 కోట్లకు పెరిగిందని అన్నారు. రవాణా మంత్రి పూనం ప్రభాకర్ ఉన్నతాధికారులతో జూమ్ సమావేశం నిర్వహించి ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జూమ్ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, రవాణా కమిషనర్ అంబారతి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేసిన పూనం ప్రభాకర్ ప్రమాదాలను నియంత్రించడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. 2 దశాబ్దాల తర్వాత జియా గౌడ కబేలాన్ని ఆధునీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 7 నెలల క్రితం ప్రభుత్వ నిధులతో ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని ప్రభుత్వం జీహెచ్ఎంసీని ఆదేశించింది. అప్పటి నుండి కమిషనర్ కార్యాలయంలో కబేలంపై పనిచేయాలని ఇంజనీర్లను దాదాపు 10 సార్లు ఆదేశించారు. కానీ ఇంకా ఎటువంటి పురోగతి సాధించలేదు. మోడల్ను రూపొందించే సామర్థ్యం తమకు లేదని సీనియర్ ఇంజనీర్లు చేతులు ఎత్తేస్తున్నారు. టెండర్ ప్రక్రియను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నారు. జియా గౌడ మార్కెట్ పాత వంతెన సమీపంలోని మూసా నది ఒడ్డున సుమారు 9 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక ప్రధాన చర్య తీసుకుని ఆ గ్రూప్లోని అన్ని సంస్థలకు చెందిన దాదాపు 3804 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 5(1) కింద అక్టోబర్ 31, 2025న అటాచ్మెంట్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ముంబైలోని బాంద్రా వెస్ట్లోని పాలీహిల్లోని ఆయన నివాసం అటాచ్మెంట్లో ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్య సమయంలో అటాచ్ చేసిన అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ ఆస్తుల్లో ముంబైలోని పాలీహిల్లోని ఆయన నివాసం, న్యూఢిల్లీలోని రిలయన్స్ సెంటర్ ఆస్తి, నోయిడా, గాజియాబాద్, ముంబై, పూణే, థానే, హైదరాబాద్, చెన్నై, కాంచీపురంతో సహా మరియు తూర్పు గోదావరిలోని అనేక ఇతర ఆస్తులు, కార్యాలయ ప్రాంగణాలు, నివాస యూనిట్లు మరియు ప్లాట్లు ఉన్నాయి. PMLA కింద జారీ చేసిన 4 ఆదేశాల కింద ఈ ఆస్తులన్నింటినీ అటాచ్ చేశారు. ముఖ్యంగా ముంబైలోని బాంద్రా వెస్ట్లోని పాలీహిల్లోని అనిల్ అంబానీ నివాసం చాలా ప్రసిద్ధి చెందింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ RHFL మరియు రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ RCFL సేకరించిన ప్రజా నిధుల దుర్వినియోగానికి సంబంధించి మనీ లాండరింగ్ దర్యాప్తుకు సంబంధించి రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్పై జరిగిన ఈ ప్రధాన చర్యలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ED 40కి పైగా ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది.
సమాజ్వాదీ పార్టీ ఎస్పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ నేతాజీ ములాయం సింగ్ యాదవ్ రామ్ మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీని స్థాపించిన గొప్ప దార్శనికత నేడు నెరవేరబోతుందని అన్నారు. ఈ విశ్వవిద్యాలయం ఇప్పుడు తమ జ్ఞానాన్ని సమాజాభివృద్ధికి ఉపయోగించుకోవాలనుకునే మరియు న్యాయం అందించాలనుకునే సమర్థులైన మరియు సున్నితమైన యువ న్యాయవాదులను సిద్ధం చేస్తుంది. సోమవారం తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన అఖిలేష్ యాదవ్ సోషలిస్టు భావాజాలం యొక్క ప్రాథమిక అంశాలు సమానత్వం, న్యాయం మరియు మానవత్వం ఈ సంస్థ నుండి పట్టభద్రులైన యువత ఆలోచనలు మరియు చర్యలలో స్పష్టంగా ప్రతిబింబిస్తాయని అన్నారు. ఈ కొత్త తరం న్యాయవాదులు న్యాయం యొక్క నిర్వచనాన్ని ఆచరణలో పెట్టడమే కాకుండా సామాజిక మార్పుకు మార్గదర్శకులుగా మారి దేశానికి కొత్త దిశానిర్దేశం చేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం యొక్క పాలన సమాజ్వాదీ పార్టీ యొక్క ప్రధాన నిబద్ధత అని దానిని నెరవేర్చడంలో ఆయన యువత ముఖ్యమైన పాత్ర ఉంటుందని, వారు తమ వృత్తిని కేవలం వృత్తిగా కాకుండా సామాజిక సేవ సాధనంగా భావిస్తారని ఆయన అన్నారు. దర్బార్ బదిలీ పునరుద్ధరణ మంచి అడుగు అని, అందువల్ల జమ్మూ కాశ్మీర్ను వేరు చేయడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు మరియు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా అన్నారు. దర్బార్ బదిలీ జమ్మూ ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుందని ఆయన అన్నారు. సోమవారం ఇక్కడ విలేకరుల ప్రశ్నలకు సమాధానమిస్తూ రాష్ట్రపతి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆయన ఇలా అన్నారు. దర్బార్ బదిలీ సాంప్రదాయం పునరుద్ధరించబడినందుకు నేను సంతోషంగా ఉన్నాను. అందువల్ల జమ్మూ కాశ్మీర్ను వేరు చేయడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇది జమ్మూ ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇది మహారాజా రణబీర్ సింగ్ తీసుకున్న మంచి అడుగు అని ఆయన అన్నారు. ఈ సాంప్రదాయం కారణంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు వారి కులం మరియు మతంతో సంబంధం లేకుండా ఒకరినొకరు ఒకటిగా భావించారు. సోమవారం తెల్లవారుజామున ఆఫ్ఘనిస్తాన్లోని సమంగాన్ ప్రావిన్స్లోని మజార్ ఏ షరీఫ్ సమీపంలోని కోల్ములో 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 20 మంది మరణించగా 320 మందికి పైగా గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:59 సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేల్పై 6.3 తీవ్రతతో నమోదైందని అమెరికా జియోలాజికల్ సర్వే USGS తెలిపింది. కోల్ముకు పశ్చిమ నైరుతి దిశలో ఉత్తర నగరమైన మజార్ ఏ షరీఫ్ సమీపంలో భూకంప కేంద్రం 22 కిలోమీటర్లు 14 మైళ్ళు ఉంది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:59 28 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. దాదాపు 52,000 జనాభా కలిగిన మజార్ ఏ షరీఫ్లో 7 మరణించగా 150 మంది గాయపడ్డారు. మజార్ ఏ షరీఫ్ మరియు చుట్టుపక్కల ఉన్న వందలాది మంది గాయపడిన వారిని మజార్ ఏ షరీఫ్లోని ఆసుపత్రులలో చేర్చినట్లు ఆఫ్ఘన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించబడింది మరియు బాధిత ప్రాంతానికి సహాయ బృందాలను పంపారు. ఆఫ్ఘనిస్తాన్లో ముఖ్యంగా భారత మరియు యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలిగే హిందూ కుష్ పర్వతాలలో ప్రాణాంతక భూకంపాలు తరచుగా జరుగుతాయి. స్థానిక మీడియాలో వచ్చిన ప్రాథమిక నివేదికలో మృతుల సంఖ్య 10గా పేర్కొన్నాయి. కానీ మారుమూల ప్రాంతాల నుండి మరిన్ని సమాచారం వచ్చిన తర్వాత అధికారులు ఆ సంఖ్యను నవీకరించారు. యూకేలోని వివిధ ప్రాంతాలలో హిమపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని అంచనా. 3 ప్రాంతాలలో హిమపాతం కారణంగా యూకే మరియు స్కాట్లాండ్లోని వివిధ ప్రాంతాలలో నవంబర్ 10 మరియు 13 మధ్య ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. స్కాట్లాండ్ యొక్క ఉత్తర మరియు మధ్య ప్రాంతాలలో కూడా మంచు కురుస్తుంది. ఉత్తర ఇంగ్లాండ్కు తుఫాను వర్షాలు కురుస్తాయని అంచనా. ఉత్తర ప్రాంతాలలో ముఖ్యంగా వేల్స్లో ఉష్ణోగ్రతలు 0 కంటే తక్కువగా పడిపోతాయి. తూర్పు ఇంగ్లాండ్లో ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటాయని అంచనా. కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 1 డిగ్రీల సెల్సియస్కు పడిపోతాయి మరియు ప్రతికూలంగా కూడా ఉంటాయి. చల్లని గాలులు వాతావరణ తీవ్రతను పెంచుతాయి. హిమపాతం సమయంలో వివిధ ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలు పెరిగే అవకాశం ఉన్నందున హిమపాతం సమయంలో ప్రయాణికులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పుడు ప్రయాణం భూమిపై కాదు ఆకాశంలో ఉంటుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ కోసం వేచి ఉండదు. ట్రాఫిక్ జామ్ల ఇబ్బంది ఉండదు. దుబాయ్లోని ఫ్లయింగ్ ట్యాక్సీలు వచ్చే ఏడాది మొదటి నెల నుండి సాధారణ విమానాలను ప్రారంభిస్తాయి. నివేదికల ప్రకారం దుబాయ్లోని ఫ్లయింగ్ ట్యాక్సీలు వచ్చే ఏడాది జనవరి నుండి సాధారణ విమానాలను ప్రారంభిస్తాయి. 4 మంది ప్రయాణికులకు వచ్చిన సామర్థ్యం కలిగిన దుబాయ్ విమానాశ్రయం నుండి ఫ్లయింగ్ ట్యాక్సీ బయలుదేరుతుంది. ఎలక్ట్రిక్ టాక్సీ ఒకటే ఛార్జ్తో 160 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయగలదు. దీని గరిష్ట వేగం గంటకు 320 కిలోమీటర్లు. ఎయిర్ ట్యాక్సీ 2030 నాటికి ప్రయాణాన్ని 25% సెల్ఫ్ డ్రైవింగ్గా మార్చాలని మరియు కార్బన్ ఉద్గారాలను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దుబాయ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అమెరికన్ కంపెనీ జోబీ ఏవియేషన్తో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. దీని కింద ఎలక్ట్రిక్ నిలువు, టేకాఫ్ మరియు ల్యాండింగ్ విమానాలను ఉపయోగించి సివిల్ ఎయిర్ ట్యాక్సీ సేవలను
ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సేవ కోసం దుబాయ్లో పామ్ జుమైరా, దుబాయ్ మెరీనా, దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు డౌన్ టౌన్ దుబాయ్తో సహా 4 వెర్టిపోర్టులను నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. వీక్షించినందుకు చాలా ధన్యవాదాలు. మీరు ఈ ఛానల్కు కొత్త అయితే దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. తద్వారా మీరు ముందుగా మా వార్తల నవీకరణను పొందుతారు.